హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో 30వ తారీఖున జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ టీసీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ 30వ తారీఖు మధ్యాహ్నం జరిగింది. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మధ్యాహ్నం బ్యాటింగ్ తీసుకోవడం అనేది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. డీసీ బౌలర్స్ పూర్తిగా డామినేట్ చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని. అసలు రన్సే కొట్టనివ్వలేదు, ఒకళ్ళని కూడా సెటిల్ అవ్వనివ్వలేదు పిచ్ మీద. అదిగాక ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వల్ల అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. అభిషేక్ శర్మ సెకండ్ ఉందని చూసుకోక అభిషేక్ శర్మ నో చెప్పాడు. అది ట్రావిస్ హెడ్కి క్రౌడ్ నాయిస్లో వినపడలేదు. సో అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. తర్వాత వెంటనే వికెట్స్ పడ్డాయి. ఇషాన్ కిషన్ది, ఇంకా నితీష్ కుమార్ రెడ్డిది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కూడా పడిపోయింది. ట్రావిస్ హెడ్ 12 balls 22 runs కొట్టాడు, కానీ అది పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే 37కి 4 వికెట్స్ పడిపోయాయి. నితీష్ కుమార్ రెడ్డికి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే తను వచ్చి సెకండ్ బాల్కి రాంగ్ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత 5th వికెట్కి అనికేత్ వర్మ ఇంకా హెన్రిచ్ క్లాసెన్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ వల్లే 163 టార్గెట్ వచ్చిందని చెప్పాలి. లేకపోతే 163 కూడా వచ్చేది కాదు. 100 కన్నా ముందే అవుట్ అయిపోయేవాళ్ళేమో. ఎందుకంటే అనికేత్ వర్మ 41 balls 74 runs కొట్టాడు. చాలా బాగా ఆడాడు. తను ఆడింది మంచి ఇన్నింగ్స్. ఎందుకంటే టీం కష్టంలో ఉన్నప్పుడు తను వచ్చి ఆ ప్రెజర్ తీసుకోకుండా మంచిగా షాట్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు అనికేత్ వర్మకి. 19 balls 32 runs కొట్టాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ వల్ల మంచి స్కోర్ వచ్చింది ఎస్ఆర్హెచ్కి. కనీసం చెప్పుకోదగ్గ స్కోర్. ఆ స్కోర్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే జాంపాన్ తీసుకొద్దాం అనుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా, కానీ వికెట్స్ వెంటనే పడిపోవడం వల్ల ముల్డర్ని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ముల్డర్ సరిగ్గా ఆడలేరు. సరిగ్గా ఆడకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్గా ముల్డర్ వచ్చేసాడు కాబట్టి ఇంకా జాంపాన్ తీసుకురావడానికి లేడు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళకి ఆ స్పిన్నర్ తక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు అసలు స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇంకా టీసీ బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ చాలా బాగా వేశాడు. మామూలుగా వేయలేదు అసలు. 5 వికెట్ హాల్ తీసుకున్నాడు తను వేసిన 4 ఓవర్స్లో. కుల్దీప్ యాదవ్కి 3 వికెట్స్ వచ్చాయి. మోహిత్ శర్మకి 1 వికెట్ వచ్చింది. ఇంకా డీసీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటర్స్ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు అగ్రెసివ్గా ఆడే జేక్ ఫ్రేజర్ మెగ్గకు కొంచెం టైం తీసుకున్నాడు. ఫ్యాబ్ డూప్లెసిస్ మాత్రం అగ్రెసివ్గా ఆడాడు. 27 balls 50 runs కొట్టాడు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పూరలు, కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. తర్వాత క్రిస్టియన్ స్టబ్స్, అభిషేక్ పూరల్ నాట్ అవుట్గా ఉన్నారు. అభిషేక్ పూరల్ 34 runs కొట్టాడు 18 balls. కేఎల్ రాహుల్ 5 balls 15 runs కొట్టాడు. క్రిస్టియన్ స్టబ్స్ 14 balls 21 runs కొట్టాడు. కేఎల్ రాహుల్ది 300 స్ట్రైక్ రేట్. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే
నేను ముందు చెప్పినట్టు వాళ్ళకు ఒక స్పిన్ ఆప్షన్ తక్కువైంది. అది తక్కువ అవ్వడం వల్ల వాళ్ళు అసలు స్కోర్ని కాపాడుకోలేకపోయారు. కానీ ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్కి బౌలింగ్కి వచ్చిన జేసన్ అన్సారీ మాత్రం చాలా బాగా బౌలింగ్ వేశాడు. 3 వికెట్స్ తీశాడు. ఆ 3 వికెట్లు తనే తీశాడు. ఆ 3 వికెట్లు తీసినా కూడా ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదంటే వాళ్ళు ఇంకో 20-30 రన్లు షార్టేజ్ ఉన్నారు. 20-30 రన్లు అంటే 200 క్రాస్ చేసి ఉంటే ఎస్ఆర్హెచ్కి ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉండేది. డీసీ బౌలర్స్ పూర్తిగా డామినేట్ చేయడం వల్ల వాళ్ళకి అంత కొట్టే ఛాన్స్ రాలేదు. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఇప్పుడైనా వాళ్ళ గేమ్ ప్లాన్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఒక్కళ్ళైనా నిలబడి ఆడాలి, అందరూ అగ్రెసివ్గా ఆడకూడదు. ఒక్కళ్ళు యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే మిగతా వాళ్ళందరూ అగ్రెసివ్గా ఆడాలి. అప్పుడే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అందరూ వచ్చిన వెంటనే షార్ట్స్ ఆడి అవుట్ అయిపోతామంటే కష్టం. ఇంకా అపోనెంట్ టీమ్స్ అన్నీ దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ వేసుకొని వస్తాయి. అది ఈరోజు రివ్యూ. మీకు ఎలా అనిపించింది నిన్న మ్యాచ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా క్రికెట్ ఐపీఎల్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టంప్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.